నమస్తే, నేను మీ కిరణ్ కృష్ణ. గుడికి వెళ్ళినప్పుడు గుడి ద్వారం దగ్గర పైన టాప్లో మనం కలశాలు చూసే ఉంటాం. కలశాలు అంటే కుండల్లాగా ఒకదానిపైన ఒకటి ఉండి కోన్ షేప్లో ఉంటాయి. వాటిని కలశాలు అని పిలుస్తారు. ఈ కలశాలు పంచలోహాలతో తయారు చేసి ఉంటారు అనమాట. పంచలోహాలు అంటే 5 లోహాలు. లోహాలు మీన్స్ మెటల్స్. పంచలోహాలు అంటే 5 మెటల్స్తో వాటిని తయారు చేసి ఉంటారు. అదే బంగారం, వెండి, ఇనుము, రాగి, ఇంకా జింక్. ఈ 5 లోహాలతో కలిపి ఆ కలశాలను తయారు చేసి ఉంటారు. ఇవి వచ్చేసి రాత్రిపూట చంద్రుడి నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అండ్ దెన్ భూమికి ఉండే ఆకర్షణ శక్తి వల్ల ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని భూమి కిందకి అబ్జర్వ్ చేసుకుంటుంది. వాటి నుంచి కలశాల నుంచి. అండ్ దెన్ మనం ఎప్పుడైతే గుళ్ళోకి వెళ్తామో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనం గుళ్ళో నడిచినప్పుడు మన బాడీలోకి ఎంటర్ అయిపోయి అండ్ దెన్ బ్రెయిన్ ఫంక్షన్స్ అనేటివి బ్యాలెన్స్ అవుతాయంట. అందుకని మన గుళ్ళో ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది గుడికి వెళ్ళిన తర్వాత అనుకుంటాం కదా. దిస్ ఇస్ ద రీజన్ అన్నమాట. సో సనాతన ధర్మం వెనకాల ప్రతి ఒక్క కట్టడం కానీ ప్రతి ఒక్క నిర్మాణాల వెనుక ఖచ్చితంగా పెద్ద గొప్ప సైన్స్ ఉంటుంది. ఏది కూడా ఉత్తిగా ఏదో ఆకర్షణ కోసం కట్టింది మాత్రమే కాదు. దెర్ ఈస్ ఎ బిగ్ సైన్స్ విచ్ వి నెవర్ నో. జై హింద్, జై భారత్.